వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారు. పేద రోగులకు జనరిక్ మందులు ఇవ్వాలి. తెంపల్లి రైతులకు న్యాయం చేయాలి. జీపీఏ పేరుతో కోట్ల మోసం. 18 సర్వే నంబర్, 18 సర్వే నంబర్, 18 సర్వే నంబర్ ఏదైతే అల్లాపూర్లో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఆ రోజున కొంతమంది ఆర్డీఓల కేసేసి మాది అంటే మనం కూడా గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి ఆ రోజున మనం ఆర్డీఓలో మనం ఆ రోజు గెలిచి ఇమ్మీడియట్గా 18 గవర్నమెంట్ నిర్ధారించినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఆ రోజు 4 ఎకరాల చేంజ్ ఆ రోజు మనం కేటాయించి ఉర్దూ స్కూల్ మీడియానికి, తెలుగు స్కూల్ మీడియానికి ఆ రోజు కేటాయించాం, జీవో ఇచ్చాం. జిహెచ్ఎంసీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసింది కాకుండా 50 లక్షలు కూడా శాంక్షన్ చేశాం కాంపౌండ్ వాళ్ళకి. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు ఎటుపోయినాయో దీన్ని కబ్జా పెట్టడానికి నానా ప్రయత్నాలు. ఎవరైతే కబ్జాలు పెట్టాలని చెప్పి లేఅవుట్లు కూడా తయారు చేశారు. ఇది ఓన్లీ అల్లాపూర్కి సంబంధించినటువంటి నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మత పెద్దలు, ఆ రోజున ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, మోజన్లు, మత పెద్దలు, మా జావీద్ భాయ్, మా సబియా గౌసుద్దీన్, ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా అసోసియేషన్లు అందరూ లెటర్ ఇచ్చి ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చాలా కష్టపడి జలాని భాయ్ వీళ్ళంతా ఆ రోజున చెప్తే ఆ రోజున మనం చేశాం. నేను గెలిచిన తర్వాత, మొన్న గెలిచిన తర్వాత కూడా చాలాసార్లు గవర్నమెంట్కి అప్పీల్ చేశాను. అయ్యా ఈ 18 సర్వే నంబరు గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని 50 లక్షలు శాంక్షన్ చేసాం గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేసీఆర్ గారు దీన్ని ప్రభుత్వ భూమిని నిర్ధారించి ఆ రోజు స్కూల్కి అలాట్ చేశాడు, జీవో ఇచ్చాడు, అన్నయ్య అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇక బీజేపీ వాళ్ళంటే పట్టించుకోవాలకు అవసరం ఉండదు. వాళ్ళకి ఎలక్షన్లు వస్తే ఉత్తప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఏం అవసరాలు ఉండవు. నమస్తే అండి, నా పేరు నల్లశివ మాదిగా, నేను తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏం లేదండి, ఇక్కడ నిమ్స్లో ఈ 2 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యల జనాభాలు వస్తారండి. ఇక్కడ పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు వస్తారు ఇక్కడ నిమ్స్కి. 2 రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ ఒకటి ఫార్మసీ ఉందండి, ఏది మన మెడికల్ షాప్ ఉంది, దాంట్లో హిల్ కాన్సెన్స్ అని ఇది ఉంది, మెడికల్ షాప్ ఉంది. దాంట్లో జెనెటిక్ మందులే వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు ప్రైవేట్ మందులు అవి అమ్మకుండా ప్రైవేటు మందులు తీసుకొచ్చి అమ్ముతున్నారు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని విషయంలో డైరెక్టర్ గారిని రాహుల్ దేవరాజ్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఓకే, తను ఎలా సానుకూలంగా స్పందించి దీని మీద మేము చర్య తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ప్రధాన ఏంటంటే, ఇప్పుడు సామాన్య ప్రజలు 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పేషెంట్తోని సరిగా వీళ్ళు మాట్లాడరు. మేము ఇచ్చిందే తీసుకోవాలి, అది 10,000 రాస్తే 10,000 తీసుకోవాలి, 20,000 రాస్తే 20,000 రాసుకోవాలి. డబ్బు నోట్ చేసుకుంటాడండి కార్పొరేటర్ ఆఫీస్. ఇది ఇక్కడ నిమ్స్ అంటేనే గవర్నమెంట్కి ఇది సంబంధించింది. దీంట్లో మీ 10,000 చేస్తే ఇక ప్రజలు ఎట్లా బతుకుతారు? కాబట్టి దీని మీద వెంటనే గవర్నమెంట్ మీద స్పందించి దీని మీద చర్య తీసుకోవాలి. ఈ డైరెక్టర్ గారికి మేము విన్నపం ఏం చేసినామంటే, సార్ ఇట్లా జెనెటిక్ మందులు అనేది ఇక్కడ విక్రయం చేయాలి, వీళ్ళు ప్రైవేట్ మందులు అమ్మడానికి ఆస్కారం కాకుండా ఉండాలి, లేదంటే డిస్కౌంట్ రూపంలోనే ఇవ్వాలి. ఒకవేళ డిస్కౌంట్ రూపంలో ఇవ్వాలి, దానికి మేము ప్రథమ డిమాండ్ చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మేము చర్య తీసుకుంటామని చెప్పారు. ఒకప్పుడు కృష్ణానది కింద కృష్ణా డెల్టా ఆయకట్టులో పంటలు పండేవి. తర్వాత కృష్ణానది మీద కర్ణాటక రాష్ట్రంలో కానీ, మహారాష్ట్రలో కానీ వీటన్నిటిలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి లభ్యత తగ్గిపోవడం వలన కృష్ణా డెల్టా, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆయకట్టు ఇబ్బందులు పడతా ఉంది. ఏ రకంగా అయినా సరే కృష్ణా డెల్టాని స్థిరీకరించాలి, లేకపోతే ఆహార భద్రత ఉండదు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఉద్దేశంతో నదుల అనుసంధానం కార్యక్రమం కింద ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మొదలు పెట్టాలని సంకల్పించారు. దాన్ని కొంత కాలువలు తవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కాలువ కొంతమంది కోర్టు కేసులు వేసి తవ్వనివ్వకపోతే
మేము రైతులందరితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలను ఒప్పించి వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తామని, ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తామని, ఈ వచ్చే నీళ్లతో వీళ్ళు పంటలు పండించుకోవచ్చని, ఈ వచ్చే నీరు తాగునీటికి కానీ సాగునీటికి కానీ అట్లాగే ఇక్కడ భూగర్భ జలాలు పెరగటానికి కానీ పనికొస్తాయని చెప్పి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న నేను, జిల్లా కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము రైతులతో అనేక దఫాలు చర్చలు జరిపి రైతులు మొదట్లో ఒప్పుకోలే పొలాలు ఇవ్వటానికి. ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీకు 1 ఎకరం పోయినా కూడా 1 ఎకరం బాగా పండుతుంది, లేకపోతే 1/2 ఎకరం పోయినా మిగిలింది పండుతుంది, మీకు నీళ్లు వస్తాయని చెబితే రైతులందరూ కూడా ఆ రోజు సహకరించారు. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ ఈ కాలువ తవ్వటం సాధ్యమైంది. ఆ తర్వాత మన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా కంప్లీట్ కాకపోవటం వలన పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోటార్లు పెట్టి ఈ ప్రాంతం నుంచి కృష్ణా డెల్టా స్థిరీకరణకి పట్టిసీమ పెట్టడం ఆ రోజు మేమందరం స్వాగతించడం. నేను తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు గురించి చాలాసార్లు మా ప్రాంతంలో మంచి జరిగింది. నేను ఎర్రంశెట్టి జయభరత్ అడ్వకేట్ అండి, హైకోర్టు అడ్వకేట్ని. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఒక పర్సన్ లోలం శేఖర్ అనే అతను ఎంతో మందిని మోసం చేసి జీపే చేసుకొని వాళ్ళకి తెలియకుండా ఆ ప్రాపర్టీస్ని సేల్ చేసి వీళ్ళకి ఓన్లీ ఎంటీ చెక్లు ఇచ్చి చాలా జీవితాన్ని రోడ్డు మీద పడేసి ముంచుతున్నాడు. దాని ఉద్దేశమై నేను ఈరోజు ప్రెస్ మీడియాకి రావడం జరిగింది. బాధితులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అతని మూలాన దగ్గర ఇప్పుడు ఒక 15 కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బయటకు వచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి, దయచేసి అవసరమైతే నా నెంబర్ నేను మీడియా మిత్రులకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా ఆపద ఉన్నా సరే నాకు ఒకసారి ఫోన్ చేయండి. దాని ద్వారా న్యాయం ద్వారా ఎలా మీకు న్యాయం జరుగుతుందో నేను చెప్తాను. న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా దీని గురించి ఏదైనా ఉంటే తెలంగాణ పోలీసు వాళ్ళు మాకు బాగానే సహకరిస్తున్నారు. ఏదైనా ఉంటే మీరు ముందుకు రావచ్చు. న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. కోర్టు ద్వారా మన ప్రాపర్టీస్ మనం మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎక్కడ భయపడద్దండి. అలాంటిది ఏం జరగదు. అతనికి ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎవరున్నా సరే దాని దగ్గర న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు నమ్మి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇట్లా అండి ఏం లేదండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీని జీపే చేస్తా అంటాడు. రిజిస్టర్ జీపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి జీపే చేసిన తర్వాత వాళ్ళకి చెక్కులు ఇస్తాడు. ఆ చెక్కులు ఏం చేస్తాడంటే రేపు పొద్దున వేసుకుంటే వీళ్ళు పాపం నమ్మేసి రేపు పొద్దున కదా అని చెప్పేసి రిజిస్టర్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రేపు పొద్దున చెక్కులు బ్యాంకుకి వెళ్ళి డిసానర్ చేద్దామని చూసుకుంటే ₹1 కూడా బ్యాంకు నుంచి ఆనర్ అవ్వదు. ఎందుకంటే అతను ఎవరైతే ఉన్నారో అతను ఆపేమన్నా బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు మనకి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అయ్యో మోసపోయాం మరి ఇవ్వట్లేదని ఫోన్ చేస్తే సరే నేను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను ట్రాక్ చేసుకుంటా లాస్ట్కి ఫోన్ బ్లాక్ చేసి పెట్టడం, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం అలా చేస్తాడు. పోయిన తర్వాత సరే మా ప్రాపర్టీ మాకు ఉంది కదా నేను వెళ్దాం, ఎవరు వచ్చినప్పుడు వెళ్ళలేపు అక్కడికి ఎవరో గుండాలు రావడం, వీళ్ళని నిలబెట్టడం, ఆ ప్రాపర్టీ మాది మీరు దీనికి రావద్దని చెప్పి తర్వాత వీళ్ళు ఇప్పుడు మోసపోయని చెప్పి ఒకరికొకరు ఇప్పుడు మొత్తం అటాచ్మెంట్ అయితే టోటల్ గా 6 మంది ఇప్పుడు బాధితులు అయ్యారండి. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, ముందుకు వస్తారు వాళ్ళు కూడా. వాళ్ళది కూడా నేను మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.